పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వికారినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వికారినామ సంవత్సరంలో ధనుర్రాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ధనుర్రాశిలో మనకి మూలా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రంలో ఉండే 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 4వ పాదము, ఈ 9 పాదాలు కలిపి మనకు ధనుర్రాశిలో ఉంటాయి. ఈ వికారినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఆదాయము 2, వ్యయం 8. ఆదాయం చాలా తక్కువగాను వ్యయం చాలా ఎక్కువగాను కనిపిస్తున్నది. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ధనుర్రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా ఈ గురుడు వచ్చేసి అంటే 12వ స్థానంలోను అంటే వ్యయంలోను మరియు 1వ స్థానంలోను ఈ గురుగ్రహం యొక్క సంచారం అంటే వృశ్చికంలోను మరియు ధనస్సులోను గురుగ్రహం యొక్క సంచారం ఉంది. దాంతోపాటు శని ధనుర్రాశిలో జన్మంలోనే ఉన్నాడు. ఆ తర్వాత వీరికి 7వ స్థానంలో రాహువు, 1వ స్థానంలో కేతువు. ఈ ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ వీరికి ఏలినాటి శని యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనులలో కొద్దిగా స్తబ్దత చేకూరుతూ ఉంటుంది. స్తబ్దత అంటే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పనులు ముందుకు పోకుండా ఎక్కడికక్కడ ఆగిపోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువలన కొద్దిగా మానసికమైన ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. మానసికంగా అది కొద్దిగా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ ధనుర్రాశి వారు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో అటువంటివన్నీ కూడా తీసుకోవటం చాలా మంచిది. ఈ ధనుర్రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరంలో కొద్దిగా మాట పట్టింపు వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పినటువంటి మాటే అందరూ వినాలి అనేటటువంటి తత్వం ఈ ధనుర్రాశి వారిలో కొద్దిగా కనిపిస్తుంది. ఆ కారణం చేత అయిన వాళ్ళతో కూడా మీకు చిన్న చిన్న విభేదాలు అనేటటువంటి మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ దానితో పాటు చేసేటటువంటి పనుల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. అధిక ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది. అసలు ఒక మాటలో కనుక చెప్పాలంటే ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒక గొప్ప పరీక్షాకాలమా, భగవంతుడు మనలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, సహనాన్ని ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడా, ఇలా దేవుడు ఇంకా మనకు ఎంతకాలం ఈ కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు అనేటటువంటి భావన కూడా కలిగేటటువంటి విధంగా కొన్ని సందర్భాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అనేక సందర్భాలలో మన ప్రమేయం లేకుండానే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్యలో చిక్కుకోవటము, ఆ సమస్యల నుంచి బయటికి రావడం కోసం విపరీతమైన ప్రయత్నం చేయటము, మరలా మరొక సమస్యలో పడిపోవటం అనేటటువంటిది ధనుర్రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. అయితే ధనుర్రాశి వారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప అనుకూలత ఏమిటంటే సమాజంలో మీరు చేసేటటువంటి పనుల వలన అంటే విపరీతమైనటువంటి ఆదాయం అయితే రాకపోవచ్చు, కానీ విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు అయితే మాత్రం పొందుతూ ఉంటారు. సమాజంలో మిమ్మల్ని పూజించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని గౌరవించేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ధనుర్రాశి వారు ఈ సంవత్సరం ధనానికన్నా కూడా పేరు ప్రఖ్యాతులకు, కీర్తికి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి పనులు కూడా సమాజం కోసం, లోకోద్ధరణ కోసం, సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు ఎక్కువగా చేయాలి, సమాజ సేవ చేయాలి. ఎవరైనా బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఉంటే ఎక్కువగా ఆదుకోవాలనేటటువంటి తాపత్రయం అనేటటువంటిది ఈ సంవత్సరం ఈ ధనుర్రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆకస్మిక ప్రయాణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు సంభవిస్తూ ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రయాణాల్లో అటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. కొన్ని సందర్భాలలో విలువైనటువంటి వస్తువులు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ సాధ్యమైనంత వరకు విలువైనటువంటి వస్తువులను ప్రయాణాలలో వాడకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన.
ఈ ధనుర్రాశి వారికి మీకు మనోబలం అనేటటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే మానసికంగానే వీక్ అయిపోతున్నామనేటటువంటి భావన మీలో కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనోబలంతో, మనోనిగ్రహంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో కనుక మీరు పనులు సాగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు చక్కటి ఉన్నత శిఖరాలకు చేరడానికి, అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి కూడా ఈ సంవత్సరం మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఎక్కడైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయో అప్పుడు మనం ఇంకా ఎక్కువగా కనుక పట్టుదలతో కనుక ప్రయత్నించినట్లయితే అప్పుడు అద్భుతమైన ఫలితాలను మనం సాధిస్తూ ఉంటాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఎలా ఉంటుందంటే, మనకి నాట్యం చేసేటప్పుడు అమ్మో కాళ్ళు కందిపోతాయని కనుక భయపడితే నాట్యం రక్తి కట్టదు. అదేవిధంగా చేసేటటువంటి పనుల్లో కష్టాలు కలుగుతాయని కనుక ముందుగా భయపడితే చేసేటటువంటి పనులు మొత్తము కూడా పూర్తిగా ఆగిపోతూ ఉంటాయి. కనుక ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మనోనిబ్బరాన్ని కలిగి ఉంటారు ఈ సంవత్సరం ధనుర్రాశి వారు. ఆ మనోనిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో మీరు విజయాలనేటటువంటివి మీరు సాధిస్తూ ఉంటారు. గృహంలో మీరు చేసేటటువంటి శుభకార్యాలకు మంచి స్పందన కలుగుతుంది. శుభకార్యాలు కూడా అత్యంత ఘనంగా చేస్తూ ఉంటారు. ఈ శుభకార్యాల ద్వారా మీ పేరు ప్రతిష్టలు కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సంపాదిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాలలో గృహంలో చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో సర్దుకుపోవటం అనేటటువంటి సూత్రాన్ని కనుక పాటించినట్లయితే సమస్యల నుంచి పూర్తిగా బయటపడుతూ ఉంటారు. ఇక ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులను, ప్రైవేటు ఉద్యోగస్తులను కనుక పరిశీలించినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి కాలం అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అధికారుల నుంచి కానీ ఏ విధమైనటువంటి ప్రశంసలు, పొగడ్తలు ఏమీ రాకుండా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మనం ఈ రోజు పని చేశాము, ఈ రోజు మనం చేసినటువంటి పనికి ఈ రోజే మనకి ఫలితం కావాలని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది. మీ పని మీరు కనుక చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ఈ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికల్లా మీరు చేసినటువంటి పని మొత్తానికి కూడా ఒకేసారి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా అధికారుల నుంచి వేధింపులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా భయపడకుండా ఉండాలి. అయితే కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్ రావడం అనేటటువంటిది కూడా కొంచెం కష్టంగా మారుతూ ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులను కనుక తీసుకున్నట్లయితే వీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకోలేరు. అధిష్టానం దగ్గర కూడా కొద్దిగా వ్యతిరేకత అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎన్నికలలో, ఎలక్షన్స్లో వీరు గెలవటం అనేటటువంటిది కూడా కొద్దిగా కష్టంగా మారుతూ ఉంటుంది. ఇక కళాకారులను కనుక తీసుకున్నట్లయితే టీవీ శ్రీరంగంలో ఉన్నటువంటి వారిని వీరిని కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి అవకాశాలు కొద్దిగా వస్తూ ఉంటాయి. అంటే అసలు లేకుండా ఉండవు, పూర్తిగా అద్భుతంగానూ ఉండదు. అలా మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి కొద్దిగా ఆర్థిక వృద్ధితోటి వీరికి కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి మరియు ఎవరైతే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. వీరు చేసేటటువంటి పనుల వలన విపరీతమైనటువంటి ధనాన్ని, యోగాన్ని కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్టయితే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమైన కాలం. అన్ని వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి లాభాలతో మీరు ముందుకు సాగుతూ ఉంటారు. వ్యవసాయదారులను కనుక తీసుకున్నట్టయితే మొదటి పంట కొద్దిగా ఫలిస్తుంది, కానీ రెండవ పంట విషయంలో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. అంటే మీరు ఎంతైతే కష్టపడతారో అంత దిగుబడి సాధించినప్పటికీ దానికి తగ్గ రేటు లభించకపోవడం చేత కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి కొద్దిగా బద్ధకం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ కూడా తగ్గుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెంచుకుంటూ ఉండాలి, బద్ధకాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ఎప్పుడైతే కాలం ప్రతికూలంగా మారుతూ ఉంటుందో అప్పుడు మనం ఇంకా ఎక్కువ పట్టుదలతో కనుక ప్రయత్నించినట్లయితే మనకు మంచి ఫలితాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు గురువారం పూట ఉపవాస నియమాన్ని పాటించడం చాలా మంచిది. ప్రతి గురువారం శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవటం కూడా చాలా శ్రేష్టమైనటువంటి పని. దానితో పాటు ప్రతిరోజు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఒక మంత్రం చెప్తున్నాను, ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు ఒక 20 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి మంత్రం ఓం ధనుర్రూపాయ విద్మహే తారామండలాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ అనే
అనేటటువంటి మంత్రం ప్రతిరోజు ఒక 20 సార్లు కనుక పారాయణ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇవి వికారనామ సంవత్సరంలో ధనుర్ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.